audio jungle. చిన్నారెడ్డి గారు చెప్పిన ఆదర్శాలు అయితే నేను కరిగిపోయిన అధ్యక్ష 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్ష నేను స్వయంగా విన్న టీవీలో ఐఎమ్ ద ఐ విట్నెస్ ఆదర్శ రైతులు వేసినారు అధ్యక్ష 50,000 మంది రైతులు వేసినారు 60 కోట్ల రూపాయల ఖర్చు వాళ్ళకి శాలరీస్ ఈ ఆదర్శ రైతులలో ఆటో రిక్షా డ్రైవర్లు ఉండరు కూలీలు ఉండరు మెకానిక్లు ఉండరు అవన్నీ కూడా వచ్చినాయి చాలామంది ఉంటారు మరి అవి ఎందుకు వేసినారో చిన్నారెడ్డి గారు సెలబియ్యాలి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పాలి ఇందిరమ్మ కమిటీలు ఇవన్నీ వేసినారు అధ్యక్ష మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనట్టు పంచాయతీలు ఉండగా వారి అధికారులను కొల్లగొట్టి ఈ ఆదర్శ రైతులను ఎందుకు వేసినట్టు ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేసినట్టు రైతు మిత్ర బృందాలు ఎందుకు వేసినట్టు ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష ఇవన్నీ ఉన్నమాట వాస్తవం డీసీఎంఎస్లు కోఆపరేటివ్ సొసైటీలు ఖాతాలు కార్ఖానాలన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎవరంటున్నాండి వీటన్నిటి సాక్షిగా మనందరి సాక్షిగానే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు వలసబాట పట్టినారు కరువు కాటకాలకు గురైపోతున్నారు నేరపూరిత నిర్లక్ష్యం అంటే చిన్నారెడ్డి గారు కోపం వచ్చింది అధ్యక్ష వారి సమైక్య పాలకుల పాలనే బాగుందేమో నాకు తెలియదు పాలమూరు బిడ్డ 1330 టీఎంసీల కేటాయింపులు నీళ్లు ఈ రాష్ట్రానికి ఉంటే వాడింది ఎంత అధ్యక్ష వాడకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం కాదా చిన్నారెడ్డి గారు వాట్ వాజ్ ద రియల్ యూటిలైజేషన్ బై తెలంగాణ వాజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ మొత్తం 45,600 చెరువులు ఉంటే 4 చెరువులను పుడికి తీసినారండి ఎందుకండి ఇప్పుడు మిషన్ కాకతీయ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎప్పుడూ ఆ కాకతీయ రాజులు పుణ్యం కట్టుకొని తవ్విపోతే మీ నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం ఒక రోజు 2 రోజులు కాదు మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది అది నిర్లక్ష్యం కాదండి అట్టనే అధ్యక్ష 9 గంటల కరెంటు ఎన్నడైనా వచ్చిందా మన భాగ్యానికి నేను కూడా రైతే 2 గంటలు 3 గంటలు వస్తే ఎక్కువ అది భగవంతుని దయ కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఒక భయంకరమైన దృశ్యం కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికే తెలియాలి వాజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అధ్యక్ష రైతాంగం ఈరోజు 23.60 లక్షల పంపు సెట్లు 1330 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండి తెలంగాణ 2 జీవనదులు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ తెలుగుదేశాల పరిపాలన తర్వాత 23,60,000 కరెంటు మోటార్లు 35,000 కోట్ల పెట్టుబడి అప్పులు చేసి నగలు కుదవబెట్టుకొని ఇన్ని లక్షల పంపు సెట్లు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష మీ సాక్షిగానే కదా ఇది ప్రమోట్ చేసింది ఎవరండి ఏ ప్రభుత్వాలు 23,60,000 పంపు సెట్లు 35,000 కోట్లు అన్నమో రామచంద్రాని రైతాంగం ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి భార్యల నగలు తాకట్టు పెట్టుకొని చేసిన దుస్థితి పట్టించింది ఎవరండి ఏ ప్రభుత్వాలండి ఇవన్నీ జరిగిన దాన్ని అధ్యక్ష ఇవన్నీ జరిగిన దాన్ని నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం కాదనకపోతే ఏమంటారు అధ్యక్ష దీన్ని ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఐ రీట్రేట్ అధ్యక్ష కరీంనగర్ జిల్లాలో 90% కరీంనగర్ జిల్లాలో మోటార్ల సంఖ్య అధ్యక్ష నేను బయటకు తెలుసుకొచ్చినప్పుడు 3,33,000 మోటార్లు ఉన్నాయి అధ్యక్ష ఇవి కాక ఇంకున్నాయి ఇవి వరద కాలువ మీద కాకతీయ కాలువ మీద అనాథరైజ్డ్ కనెక్షన్లు 100కు 50 100 కిలోమీటర్కు 100 కిలోమీటర్కి 50 ఉంటాయి అధ్యక్ష వరద కాలువ పొడుగుతూ అధ్యక్ష ఇప్పుడు వారు రాజ్యసభలో ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండరు ఎవరు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వారు వరంగల్కి నీళ్ళు తేవాలి అధ్యక్ష వరంగల్కి నీళ్ళు తెచ్చే అంటే మంచినీళ్ళకు పెద్ద బాధ అవుతుంది పట్టణం కాలే పరిస్థితి నేను కేంద్ర మంత్రిగా ఉన్నా ఢిల్లీలో అక్కడ వినోద్ కుమార్ ఎంపీగా ఉండి ఆ టైంలో వరంగల్ ఎండిపోయే పరిస్థితి నీళ్ళు తేవాలి
నేను అక్కడి నుంచి ఫోన్ చేసి ఆ సిఈ గారికి చెప్పి తన గదరగోళం చేసి కావాలి అంటే సరే కొన్ని వదిలినారు. వరంగల్ టౌన్ చేరాలి. చేరే లోపల ఎన్ని అధ్యక్ష జీవన్ రెడ్డి గారు నా మిత్రులు ఇప్పుడే వచ్చినారు. ఈయన కెప్టెన్ గారు హుజురాబాద్ కూడా కాలువ దగ్గర వచ్చిన అధ్యక్ష. నేనేంటారు కెప్టెన్ గారు మీరు పెద్ద మనిషి మీరేట దగ్గర పైన జీవన్ రెడ్డి గారి దగ్గర వచ్చిన నేను దగ్గరపోతే ఎట్లా? హుజురాబాదు దామోదర్ రెడ్డి గారి దగ్గర అంటే ఎట్లా తయారైందంటే ఒకవేళ నీళ్ళు వస్తే కూడా జీవన్ రెడ్డి గారు నేను తప్పడతలేను అధ్యక్ష. జగిత్యాల ప్రాంతాన్ని నీళ్ళు రావాలని నాకు ఎక్కువ రావాలని ఆయన ఆశించవచ్చు, తప్పులేదు, ఆయన ఒత్తిడి ఉండొచ్చు. కానీ నేను ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు సే డిపిక్ట్ ది పిక్చర్ ది సిచ్యువేషన్ హౌ ఇట్ వాస్, హౌ ఎమ్మెల్యేస్ వర్ ఫైటింగ్. ఇవన్నీ పరిస్థితులు సంభవించిన మాట వాస్తవం కాదండి? వాస్తవం, దాని వాస్తవం కాదు ఎట్లంటే మనం ఇవన్నీ జరిగినాయి. దీని తర్వాత అధ్యక్ష మేము వివక్ష వహిస్తలేం అధ్యక్ష. మొదటి ప్రభుత్వమే కాకతీయ అని చెప్పిన మేము మండలానికి 5 చెరువులు తీసుకున్నాం అధ్యక్ష. ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ లేదు. ఏ ప్రోగ్రాం తీసుకున్నా యూనిఫామ్ ఉంది తప్ప మీకు 100% అధ్యక్ష. ఇంతెందుకు అధ్యక్ష, జానారెడ్డి గారు లేచి ఒక మాట అంటే, లక్ష్మణ్ గారు ఒక మాట అంటే నేను ఆ రోజు స్ట్రేట్ ఒప్పుకున్నా. కొంత మా పార్టీలో నన్ను తిట్టిన కూడా, నువ్వు అడ్జెట్ ఇస్తావు సార్ రాజకీయంగా 3 కోట్ల రూపాయలు ఇస్తున్నావు ఎమ్మెల్యే మీ జీవితంలో ఇచ్చినారండి ఒకనాడన్నా? మేము ఇచ్చినవి ఇవ్వాలా? ఇది మా ప్రభుత్వం యొక్క నిష్పాక్షిక వైఖరికి ఇది నిదర్శనం కాదా అండి? మీకు ఇచ్చిన 3 కోట్లలో మేము దఖలు చేస్తున్నామా? మీరే ఖర్చు పెడుతున్నారు కదా, దాన్ని కూడా నిందిస్తే ఎట్లా అండి అధ్యక్ష? ఇలా మండల హెడ్ క్వార్టర్ల నుంచి జిల్లాకి అధ్యక్ష, మండల హెడ్ క్వార్టర్ల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్ అన్నాం. ఏదైనా మండలం విస్మరించినామండి? యూనిఫామ్ కదా. మిషన్ భగీరథ అన్నాం, ప్రతి ఇంటికి నీళ్ళు కదా అధ్యక్ష. 24 గంటల కరెంట్ అన్నాం. టీఆర్ఎస్ వాళ్ళకి వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళకి రాదా అధ్యక్ష? అందరికి వస్తుంది కదా. మేము యూనిఫామ్గా పోతున్నాం. దానికి చాలా నిదర్శనాలని నేను శాంతాడంత లిస్టు చదవచ్చు. ఈరోజు ఒక విషయం మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష, 100% మనమందరం ఎవరమున్నా ఎన్నికైనటువంటి లోకల్ బాడీస్ ఉన్నా ఆ లోకల్ బాడీస్కి వ్యవసాయానికి సంబంధం లేదు అధ్యక్ష. ఇంకా విచిత్రమైన పరిస్థితి అండి, రాజ్యాంగం సవరణ చేసినాం, 73 రాజ్యాంగ సవరణ, మన్ను సవరణ, 56, 27 సబ్జెక్ట్ ఇచ్చినాం. ఎందుకు మీరెందుకు ఇవ్వలేదండి? అదొక పెద్ద జోక్ అధ్యక్ష. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం మనం అమలు చేసినారండి? పక్కన కర్ణాటక పరిపాలిస్తుంది, అమలు చేసిందా? ఇలా 3-4 ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్, ఎక్కడ అమలు అవుతుందా? మనం గెలిచింది పంజాబ్లో అమలు అవుతుందా? మొత్తం దేశాన్ని మీరే పరిపాలించారు. ఈ చట్టం సవరణ తెచ్చింది మీరు, మరి మీరెందుకు ఇవ్వలేదండి? చట్టం ఎవరు తెచ్చిన తర్వాత చట్ట సవరణ రాజీవ్ గాంధీ కాలంలో తెచ్చిండ్రు. తర్వాత 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదండి మన్మోహన్ సింగ్ గారి కాలంలో, మీరెందుకు చేయలేదండి? స్టేట్ క్వశ్చన్ అలకగా మాట్లాడేది, మంది మీద బట్టగాల్చి మీద పరుస్తాం. మీరు ట్రాన్స్ఫర్ చేసేటట్టు పెట్టినారండి? పరిస్థితులు ఉందా అధ్యక్ష? నేను ఒక్క మాట చెప్తున్నా, ఇలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనందరం కూడా. అలకగా మాట్లాడేవాళ్ళు 10 years మీరు చేయలేకపోయినారు. ఎందుకు చేయలేకపోయినారండి? దెర్ ఇస్ ఎ రీజన్, స్ట్రాంగ్ రీజన్. అందులో మీరు పెంచి పోషించినే నేను చెప్తున్నా, నేను వేరే చెప్తలేను అధ్యక్ష. నేను చెప్పలే, ఇక్కడ ప్రస్తావన లేదు, చర్చ కూడా రాలే. ఒకటి చిన్న మాట చెప్తాను, నేను అవగాహన కోసం చెప్తాను. ఎవరో ఒక పేపర్ ఆయన రాసిండు, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద విఆర్ఓలను గ్రామ పంచాయతీల కిందకి తెస్తారట అని రాసిండు ఆయన. ఎవరు స్టేట్మెంట్ చేయలే, మంత్రి స్టేట్మెంట్ ఇంకోటి చేయలే, గవర్నమెంట్ డిసైడ్ చేయలే, ఆ పాలసీ కూడా లేదు గవర్నమెంట్లో అధ్యక్ష. 3rd డే నుంచి మండల విఆర్ఓల సమావేశం, జిల్లా విఆర్ఓల సమావేశం, రాష్ట్ర స్థాయిలో కథ, దానికి ఇవే పార్టీల నాయకత్వం వహించుడు, రాష్ట్ర స్థాయి ధర్నాకు సమాయత్తం కావడం. ఏ డిపార్ట్మెంట్ అండి? ఒక విద్యా ఆశా వర్కర్ నుంచి మొదలుకుంటే డైరెక్టరేట్ దాకా లైన్ డిపార్ట్మెంట్ మొత్తం వేసినాం. ఒకనాడు జీవన్ రెడ్డి గారు కూడా సంత్ ప్రెసిడెంట్గా పనిచేసింది. ప్రాబబ్లీ ఈ వాజ్ ద లాస్ట్ సంత్ ప్రెసిడెంట్. వారి తర్వాతనే మండలాలు వచ్చినాయి అనుకుంటారు. ఎట్లా ఉండే అధ్యక్ష? ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా నియంత్రణ సమితి ఆధ్వర్యంలో ఉండే, జీతాలు వాళ్ళ ద్వారా ఇచ్చింది. ఉపాధ్యాయుల నియామకం సమితిలు చేసింది, వాళ్ళ సమితి అవసరం అంత పవర్ ఇచ్చింది గవర్నమెంట్. కంప్లీట్ పశు పోషణ కానీ, వైద్యం కానీ, ప్రాథమిక అవసరాలు కానీ అద్భుతంగా ఉండే. అసలు ఎమ్మెల్యే వెలవెలబోయేవాడు అధ్యక్ష సమితి పైన ముందు. ఒక బీడీఓ సాబ్ వస్తున్నాడు, కథ ఉండే, కలెక్టర్ వచ్చినాక ఒక గౌరవం ఉండే. అదంతా ధ్వంసం అయిపోయింది కాలక్రమేణా.
మొత్తం ఉన్న పవర్స్ అన్ని మీ పీరియడ్ని లాగేసి మీ ఆయాముల్ని లాగేసి సెంట్రలైజ్ చేసేసి ఘోరాతి ఘోరమైన పనిచేసి అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష సెంట్రలైజేషన్? ఎన్విఎస్ ప్రభాకర్ గారు కూడా చాలా గొప్పగా మాట్లాడింది. గ్రామ పంచాయతీ అధికారి అయా ఇలా కేంద్రాన్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష ఎన్ఆర్ఈజిఎస్ అనేటువంటి కూలీలు పనిచేసేటువంటి కూలీని ఢిల్లీలో వేస్తారు అధ్యక్ష. మన హైదరాబాద్ కూడా కాదు, మనం కూడా కాదు. కూలీలు ఎన్ఆర్ఈజిఎస్ కూలీల యొక్క కూలీలను కూడా కేంద్ర ప్రభుత్వం డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్కడనో ఆదిలాబాద్ జిల్లాలో గోండుగూడెంలో జరిగే కూలీ ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఇస్తారు అధ్యక్ష. మనం వెయ్యం, మన పాత్రదారులకు కాదు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఎవరు చేసిందండి? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని నిజంగా మాట్లాడదాం. ఇది జరిగిందాన్ని మంచిగా చేద్దాం, మన అధికారుల వరకు మనం పెట్టుకొని కిందికి ఇద్దాం అంటే ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. నేను నిన్న మొన్ననే సభలో తమరి ముందే చెప్పడం జరిగింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం తెస్తున్నాం. 5-6 రోజుల అధ్యక్ష నేను వాళ్ళ మించి మాట్లాడుతున్నాను. ఇచ్చిన అధికారాలు ఏంటి, అసలు ఏందా, ఏం చేద్దాం, ఏమి లేదా, ఏది పెడతామంటే తెల్లారి వరకు స్ట్రైకు. మేము పంచాయతీరాజ్ కింద ఎట్లుంటాం, ఉండం. మరి ఇప్పుడు ఏమి ఇవ్వాలా? ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలా? ఏ డిపార్ట్మెంట్ అప్పగించాలి ఇవ్వాలి మండలానికి, జిల్లా పరిషత్కు? ఈజ్ దేర్ ఎ సిచ్యువేషన్ లైక్ దట్? ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కిల్డ్. ఆ దుస్థితిలోకి నెట్టివేయబడి ఉన్నాం మనం ఈరోజు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఉంటూ కూడా వ్యవసాయ శాఖ కూడా అధ్యక్ష, మా VLW ఒక ఆయన లక్ష్మారెడ్డి సభ నుండి మా నాయన కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్ అధ్యక్ష, మా ఇంట్లో వచ్చి 3 రోజులు పండుకునేది అధ్యక్ష. ఇట్లా కాదండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పేది. ఆ కమిట్మెంట్ ఉండేది. పంచాయతీ సమితిల కిందనే ఉండి మొత్తం పోయినరు. ఎవరు లేరు అధ్యక్ష. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా సమితి కింద ఉండే. అవన్నీ పోయినాయి. దెబ్బతిని ఒక భయంకరమైన పరిస్థితి వచ్చేసి చివరికి మీ హయాంలో విత్తనాల దుకాణాల ముందర చెప్పుల లైన్లు, ఎరువుల దుకాణాల ముందు చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరువులు అమ్ముడు, లాఠీ ఛార్జీలు, భయంకరమైనటువంటి కరెంటు కోసం ధర్నాలు, ఫైరింగ్లు, ఇవన్నీ జరిగినాయి కదా అధ్యక్ష. వీటన్నిటి ఫలితంగా ఉన్న కుంటలు నాశనం కావడం, సంభావించినటువంటి ప్రాజెక్టులు రాకపోవడం, ఆ వచ్చిన ప్రాజెక్టులు పూర్తిగా కాకపోవడం, వంతెడు కూడా కాకపోవడం, 16 లక్షల SRSP అని చెప్తే ఎక్కడిది అధ్యక్ష? తెలియదా? జీవన్ రెడ్డి గారు తెలియదా? ఎవరికి తెలియదు? కరీంనగర్లో గొప్ప 5-5.5 లక్షలు అంటే వచ్చిందా అధ్యక్ష? అన్న ఎఫెక్టివ్గా వచ్చేది 3.5-4 లక్షల లోపే. మిగిలిందంతా శ్రీరాంపూర్ రాదు, ఓదెల రాదు, రామగుండం రాదు, మంతెన్ రాదు. వారి ప్రాంతంలో కొన్ని ఇబ్బందుల్ని, ధర్మపురి కాన్స్టిట్యూన్సీ రాదు, బుగ్గారం వస్తుందా? రాదు. రీజనరేషన్ వాడుకునేటువంటి పరిస్థితి కల్పించలే. వీటన్నిటి ఫలితంగా వచ్చింది ఏంటి అంటే మనకు చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. రైతాంగం పెద్ద సంఖ్యలో ఉండే 55 లక్షల కుటుంబాలు ఇప్పుడు తేలుతుంది అధ్యక్ష. నేను ఇంకో మాట అంటున్నా. దే మే బ్లేమ్ మీ, బట్ ఐ డోంట్ హెసిటేట్ టు సే. ఓ లెక్కపత్రం ఉన్నదండి, ఎవరి భూమి ఏముందో తెలుసా? ధర్మం మీకే నడుస్తుంది. 80 ఏళ్ల కింద నిజాం చేసి వదిలేస్తే మళ్ళీ సర్వే లేదు, సెటిల్మెంట్ లేదు, భూ రికార్డు లేవు. భూ రికార్డు కూడా పెద్ద గందరగోళం, పెద్ద కన్ఫ్యూజన్. దానిలో మాఫియాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ రిజిస్టర్, ఇష్టం వచ్చిన దందాలు, కబ్జాదారులు. అధ్యక్ష బ్యాంక్ మేనేజర్లు కూడా నకిలీ పుస్తకాలు సృష్టించి లోన్లు లేపిన సంఘటనలు పట్టుకున్నారు అధ్యక్ష. కౌడుపల్లి మండలం, మెదక్ జిల్లా, అనేక మండలాలు పట్టుకున్నారు. అనేక జిల్లాలలో ఉన్నాయి ఇలా ఉదంతాలని. ప్రతి బ్యాంక్ వాళ్ళంతా మనం రుణమాఫీ చేస్తామని వెయిట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఎన్నో ఒక రకమైనటువంటి పూర్తి నిర్లక్ష్యానికి, పూర్తి బాధ్యతారహితమైనటువంటి విధానాల వల్ల జరిగినటువంటి ఫలితం ఉత్పన్నమైంది. దాంట్లో చెయ్యాలి అధ్యక్ష. చిన్నారెడ్డి గారు మాట్లాడతారు, వారికి ఎన్నికల మీద బాగా తొందర ఉన్నది ఎందుకో. ఈ చివరి దీనిలో ఎలక్షన్ ఇయర్లో, ఎలక్షన్ ఇయర్ అండి నాకు యాడిదండి ఎలక్షన్ ఇయర్ చిన్నారెడ్డి గారు ఎక్కడదా బాబు సార్? మాకు వినాలి, వినండి సార్, తొందర ఎందుకు పడతారు? వినండి సారు అధ్యక్ష. మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం 12 × 5 అంటే 60 నెలలు. దానిలో కంప్లీట్ అని 40 నెలలు సార్. ఎలక్షన్లకు ఇయ్యాలి కరెక్ట్ 20 నెలలు ఉన్నది. 2/3 అయింది, 1/3 ఉంది. ఉన్నది కదండి మాది 1/3. ఈ 2/3లో మాకు దొరికినటువంటి ఈ 40 నెలలలో ఎన్ని బాధలు అధ్యక్ష మాకు? ఆంధ్ర తెలంగాణ విభజన పంచాయతీ, కేంద్ర అధికారుల నిర్ణయం గారు, IAS నిర్ణయం గారు, IPS అధికారి ఇటు ఉంటాడో అటు పోతాడో, 7 నెలల దాకా కేంద్రం నుంచి అధికార ఉత్తర్వులు రావు, కన్ఫ్యూజను, లెక్కలు దిగాయి.
ఈ కోర్టులు మాట్లాడితే కోర్టులు, ఇవన్నీ కథలు. ఉన్న కొద్ది సమయంలో అధ్యక్ష ఒకటి 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 మేము స్టాండర్డైజ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు అధ్యక్ష నేను వివరాల్లో పోయే ముందు తమ అనుమతితో నేను ప్రకటన చేస్తా ఉన్నా. ఈరోజు గత 5-6 రోజులుగా 6-7 రోజులుగా బహుశా వారం రోజుల నుంచి ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో రాష్ట్రం మొత్తానికి వ్యవసాయ రంగంతో సహా విద్యుత్ శక్తి సరఫరా చేస్తూ ఉన్నాం. 24 గంటలు సరఫరా చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఇచ్చే సబ్సిడీ అధ్యక్ష 4,777 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఉచిత విద్యుత్ కింద పే చేస్తూ ఉన్నాం. దీన్ని నేను రైతాంగాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా అందరికి కూడా 24 గంటల విద్యుత్తు ఉండాలి. ఇది మన రాష్ట్ర ఇమేజ్ని పెంచుతుంది, బయట ఎకనామిక్ బాయన్సీని పెంచుతుంది, అద్భుతమైన పెట్టుబడులు ఆకర్షిస్తుంది, తెలంగాణ ఎంత సుస్థిరంగా ఉంటుంది అనేటువంటి మాటను తెలియజేస్తుంది. కాబట్టి 24 గంటల కరెంట్ సరఫరా ఉండాలని ప్రయత్నం చేసినాం. అందరి సహకారం, భగవంతుని దయ, విద్యుత్ ఉద్యోగులు పడ్డటువంటి కష్టం, అక్కడ చక్కటి యాజమాన్యం చేస్తున్న నిర్వహణ తత్ఫలితంగా సాధ్యమైంది. ఈ గత 5-6 రోజుల నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి మొత్తం స్టెబిలైజ్ అయ్యి సప్లై అవుతూ ఉంది. కొన్ని చోట్ల అక్కడొకటి మూలలు సరఫరా వ్యవస్థలో డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇంకా కొద్దిగా పటిష్టపడాల్సిన అక్కర ఉంది. కొద్దిపాటి ట్రాన్స్ఫార్మర్ ఇంప్రూవ్మెంట్ కానీ, కొన్ని సర్క్యూట్స్ చేయడం కానీ, కొన్ని లింక్ లైన్స్ కానీ వేస్తే ఎట్టి పరిస్థితుల్లో పీక్ టైంలో ఏదైతే మార్చ్, ఏప్రిల్, మేలో మనకు 11,500 దాకా కూడా అగ్రికల్చర్ రోడ్ పీక్ పోయేటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దాని జాగ్రత్తలను తీసుకుంటారు అధ్యక్ష. తీసుకొని ఏం చేస్తారంటే చెప్తాను, నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. కానీ ఈ లోపల రైతాంగాన్ని నా విజ్ఞప్తి, 24 గంటలు మీరు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకునే అందుబాటు ఆ అవకాశం మీకు వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు, నేను గౌరవ శాసనసభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నా, ఆటో స్టార్టర్లు తీసేపియాలి మనం. ఎందుకంటే దాంతో నష్టమైంది కరెంటు కాదు. కరెంటు కాలిన పర్వాలేదు, 100 కోట్లు పోతాయి. కానీ భూగర్భ జలాలు ఎగ్జాస్ట్ అయిపోయి పొలాలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. అది ఎవరు కూడా మంచిది కాదు. అందరికి సమానంగా ఉన్న నీళ్ళు వాడుకోవాలి. భూగర్భంలో ఉన్న నీళ్ళు భగవంతుని దేవాలు ఈసారి కూడా కొంచెం మంచిగానే, ఇనీషియల్గా ఇబ్బంది పెట్టినా కాలం మంచిగా అయింది. కుంటలు నిన్నాయి, చెరువులు నిన్నాయి, కొన్ని ప్రాజెక్టులు నిన్నాయి, పొలాలు బారించుకుంటున్నాం. 23 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. తప్పకుండా గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. అది ఎగ్దం అయినంత రాత్రి అవసరం లేని కరెంటు ఆటో స్టార్టర్ పెడితే పోస్తూ ఉంటుంది అధ్యక్ష. 24 గంటలు పోస్తే 24 రోజులలో బోర్ ఎత్తిపోతుంది, నష్టపోతారు రైతులు. కాబట్టి ఒక 15 రోజులు 20 రోజులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసెంబర్ మాసంలో డిక్లేర్ చేస్తారు. అధికారులు వెళ్తారు. అన్ని గ్రామాలలో గౌరవ శాసనసభ్యులు నేను ప్రార్థిస్తా ఉన్నా, 100కు 100% ఆ ఆటో స్టార్టర్లు తీసేయాలి. ఏ రైతు ఆయన ఇష్టమైనప్పుడు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఆయన పొద్దున పెట్టుకోవచ్చు, ఆయన మధ్యాహ్నం పెట్టుకోవచ్చు, ఆయన సాయంత్రం పెట్టుకోవచ్చు, వాళ్ళ వైఫ్ని బట్టి పెట్టుకోవచ్చు, వాళ్ళ పని బట్టి పెట్టుకోవచ్చు. కాబట్టి ఆటో స్టార్టర్లు తీసేయాలి. ఆటో స్టార్టర్ల రిమూవల్, ఈ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి స్టెబిలైజేషన్, కొద్దిపాటి స్టెబిలైజేషన్ ఉందో, కొన్ని ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్ ఇచ్చి తెప్పించేది ఇదంతా కూడా డిసెంబర్ మాసంలో ముగిసిపోతుంది. 2018 1 జనవరి తెలంగాణ నూతన రాష్ట్రంలో ఒక కొత్త చరిత్ర శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అధ్యక్ష. వారికి 2018 జనవరి 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రైతులతో సహా వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందించబడుతుంది. ఈ మాట నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రైతులకు మంచి తీపి కబురు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటి వరకు ఇచ్చే 4,777 కోట్లకు అదనంగా, దీనికోసం అదనంగా పీక్ లోడ్స్ తమాషా ఉంటాయి అధ్యక్ష. ఉదయం 7 నుంచి 8 మధ్య వెరీ హెవీ పీక్ లోడ్ వస్తూ ఉంది. అందరూ కూడా మరి అప్పుడు రైతులు అప్పుడే మోటార్లు వత్తడం, గీజర్లు వేయటం, కుక్కర్ స్టార్ట్ కావటం, స్కూల్కి పోయే పిల్లల కోసం మంటలు చేయటం అన్నీ ఉంటాయి. కాబట్టి ఉదయం నుంచి 7, సాయంత్రం 3 గంటలు 5 నుంచి 7-7:30 దాకా పీక్ అవర్స్ ఉంటాయి అధ్యక్ష. ఈ టైంలో చాలా హెవీ పర్చేజ్ చేయాల్సి వస్తుంది సంస్థలకు ఉన్న అప్పు మనమే తీసుకున్నాం ఉదయ్ స్కీమ్ ద్వారా. మళ్ళా విద్యుత్ సంస్థల అప్పుల్లో కూరుకొని పోవద్దంటే వాళ్ళు అదనంగా పెట్టే ఖర్చు అధ్యక్ష. ఈ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఈ 4,777 కోట్లు కాకుండా 617 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే బడ్జెట్లో పెట్టి జనవరి నుంచే వారికి 4,770 కోట్లకు బదులుగా 5,384 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది.
రైతులకు 24 గంటలు పవర్ సప్లై చేస్తుంది. అందులో చాలా సంతోషంగా ఆనందంగా వ్యవసాయాన్ని చేసుకోవచ్చని చెప్పి రైతాంగానికి నేను మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష వస్తున్నా కానండి, మేము వెయిట్ చేస్తున్నామండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లిస్టు కోసము. వారు ఏ రోజు ఇస్తారని వెయిట్ చేస్తా ఉన్నాను నేను. వారు తెప్పిస్తా ఇస్తా అనే వారు పాపం ఎస్ఎంఎస్లు ఇచ్చారు అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. చాలా బల్క్ మెసేజ్ ఇచ్చారు అని నాకు కూడా వచ్చింది. నేను రైతు ఉన్నా కాబట్టి నీ వడ్డీ మాఫీలో లోపం ఉందా అని ఉంటే చెప్పు అని చెప్పి నాకు కూడా మెసేజ్ వచ్చింది అధ్యక్ష. లక్షలాది మందికి ఇచ్చిన వారు పాపం రెస్పాన్స్ వస్తలేదు, ఎందుకంటే ఏం లేదు, వాస్తవం లేదు కాబట్టి. వస్తే ఏంటి సార్ తర్వాత క్లారిఫికేషన్ మీరు మీకు తర్వాత వారి రిప్లై తర్వాత మీకు మాట్లాడుతుందని చెప్పిన అధ్యక్ష. వారి పార్టీలోనే వారి శాసనసభ్యులు వారి సాక్షిగా 2003లో టీడీపీ ప్రభుత్వం రైతు మిత్ర బృందాలు అని చెప్పి 2 లక్షల బృందాలు ఏర్పాటు చేసిన అధ్యక్ష. 2 లక్షలు. మరి ఇవెందుకండి? 350 కోట్ల రూపాయలు కేటాయించిన అధ్యక్ష. వారు శాసనసభ్యులుగా కొలువు తీరినటువంటి ప్రభుత్వమే. మరి వారే చెప్పాలి, దానికి వారి విజ్ఞతకే వదిలేస్తాం. అవకాశం ఇస్తాం. స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో వడ్డీ మాఫీ వల్ల తెలంగాణ రైతాంగానికి ఎంత ఇంట్రెస్ట్ బర్డెన్ పడిందో అది ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి వారు ప్రకటించింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ రైతుకు కూడా మీ ప్రభుత్వం వడ్డీ భారం భరించలేదు. మేము ఆ డేటా కలెక్ట్ చేస్తున్నాము, తప్పనిసరిగా ఆ డేటా మీకు సబ్మిట్ చేస్తాము. మేము కానీ మొత్తం మీ దగ్గర ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ మిషనరీ ఉంది కదా, మీరే పిలిపివ్వండి. ఎవరెవరికి ఇంట్రెస్ట్ బర్డెన్ ప్రభుత్వం బేర్ చేయలేదో పంపిమని చెప్పండి. అప్పుడు మీకే తెలుస్తుంది 35 లక్షల మంది రైతులకి. అధ్యక్ష, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, లేనిది సృష్టించి ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి మీరే రాష్ట్ర ప్రభుత్వం పై, మాకు రాష్ట్ర ప్రభుత్వం వేరే పని లేదు అధ్యక్ష. ఇదే పని లేదు, మీరు చెప్పిందల్లా వెతుకుంటా. నో సారీ, వెరీ సారీ. ఐ హ్యావ్ గివెన్ యూ ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఐఎమ్ టాకింగ్ ద ఫ్యాక్ట్స్. I have given, the state government has given you a fairly good opportunity. I said, I condemned your argument in the House that it is wrong. It is wrong. We have said, అయ్యా చెప్పేది వినండి. చిన్నారెడ్డి గారు ఓపిక ఉండాలి. వారు చెప్తే నేను డిస్టర్బ్ చేయలేదండి. వారు చెప్తే నేను డిస్టర్బ్ చేయలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష, అధ్యక్ష చిన్నారెడ్డి గారు అధ్యక్ష, అధ్యక్ష ఇప్పుడు చిన్నారెడ్డి గారు నేను చెప్పిన దాన్ని చెప్పలేదని అనవలసిన అవసరం నాకు లేదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో ఈ సభ కాకుండా అధ్యక్ష గత డిసెంబర్లో ఎప్పుడు జరిగినటువంటి శాసనసభలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే నేను అధికారులను వెరిఫై చేసి సమావేశం పెట్టి మాట్లాడేటువంటి సమస్య ఉందంటే లేదని చెప్పిన. మరి ఎందుకు రైజ్ చేస్తున్నారు? మళ్ళీ ఒకసారి వెరిఫై అని చెప్పినాం. దాని మీద గౌరవనీయులు పోచారం గారు, ఆర్థిక శాఖ మంత్రి రాజేందర్ గారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కూడా పిలిచి మాట్లాడి ఇది ఎందుకు వస్తున్నది ఈ సబ్జెక్ట్, వై ఇట్ ఈస్ కమింగ్, తప్పు మీద మాదా, 16,000 కోట్లు ఇచ్చిన వాళ్ళు మాకు 100, 200, 300 కోట్లు ఇష్యూ అవా, ఈ చెడ్డ పేరు మాకెందుకు అని ప్రయత్నం చేసినారు. గాలి ఉన్నాయి, గాలి ఇందాక తమరు చెప్పినట్టు గాలినే ఉన్నాయి, గాలి ఉన్నాయండి. సంతోషం, చాలా సంతోషం. ఓకే చిన్నారెడ్డి గారు అధ్యక్ష, అవి లేవు వాస్తవంగా, వీళ్ళ ఆరోపణ వాస్తవం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చోండి. మీరు లిస్టు పంపిస్తామన్నారు కదా. ప్లీజ్ 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 అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్తాను. ఒక నిమిషం అండి, అంత ఫ్రస్ట్రేషన్ వద్దండి, కొంత ఒకే పట్టాలి. చెప్తున్నాం కదండి, నేను అదే చెప్తున్నా. మీరు బాబు ప్లీజ్, ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ ఓన్లీ. గత శాసనసభలో వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పినా, ఒకవేళ వడ్డీ ఉంటే చెల్లిస్తామని చెప్పినాం, పరిశీలన చేసినాం, మా దృష్టికి రాలే. ఇప్పుడు ఈ శాసనసభలో మొన్న వారు రైజ్ చేసినప్పుడు వారు పాపం ఆ రోజు తయారై కూడా వచ్చారు అధ్యక్ష, నైట్ వాళ్ళు కూడా వచ్చారు.
మన ఆశలు నిరాశ అయింది. చాలా ప్లాన్ వేసుకున్న వాళ్ళకి పనికి రాలేదు. సబ్జెక్ట్ ఏంటంటే అధ్యక్ష, మేము ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం, పార్లమెంట్ సభ్యులు ఉన్నాం, మేము భారీ సంఖ్యలో ఉన్నాం. మాకు ఎవ్వరికి కూడా అది రాలే, ఏ రైతు కంప్లైంట్ చేయలేని నేను చెప్పిన. అది ప్రజలు విన్నరు, బయట రైతులు విన్నరు. తర్వాత కూడా రావాలి కదా మాకు కనీసం. మీరు తప్పు చెప్పినా నేను రాలే. ఏదో వీళ్ళు గాలి దుమారం లేపుదామని తెచ్చి ఆ ప్రతిపక్ష పార్టీ ఒకటి చేస్తే 1 minute సార్, 1 minute. లెట్ మీ కంప్లీట్. లెట్ మీ ప్లీజ్ కంప్లీట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు Let me please complete. You take a chance. I request the speaker to give you a chance kindly. Let me complete. మొన్న కూడా నేను ఏం చెప్పినా అంటే, ఇంతమంది ఇంత భారీ సంఖ్యలో మేము శాసనసభ్యులు ఉంటే మాకు నియోజకవర్గాలు మాకు రైతులు లేరా, మాకు ఎక్కడ రాలేదు, మీరు చేసేది గాలి ఆరోపణ అని నేను చెప్పిన. లేదు ఖచ్చితంగా ఉంది అని వారు వాదించితే నేను వారికి చెప్పిన, వారికి ఒక్కరికి కాదు మన వీరయ్య గారు కూడా చెప్పిన, మీరు ఉంటే లిస్ట్ తెచ్చి మాకు ఇవ్వండి, ఇదే శాసనసభలో ఇవ్వండి, దాన్ని కమిటీ చేసి వెంటనే తేల్చేసి ఉన్నట్టయితే ఆ బ్యాంకర్ని పిలిపించేసి ఏ బ్రాంచు ఏ ఊరు ఏ రైతు ఉన్నట్టయితే ఆ డ్యూస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. మాకు ఫాస్ట్ ప్రెస్టేజ్ పోవడం లేదు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్లీజ్ సబ్మిట్, ప్లీజ్ గివ్, ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద స్పీకర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.